ఫస్ట్గా ఈరోజు మేము మటన్ కర్రీ చేస్తున్నాం అండి. మటన్ చికెన్ కర్రీ చేస్తున్నాం. మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. ఫస్ట్ మటన్ కర్రీలో ఫస్ట్ ఒక చిన్న మీడియం సైజు 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టామండి. మటన్ ఆల్రెడీ తీసుకొచ్చామండి. మేము ఈరోజు తీసుకొచ్చిన క్వాంటిటీ 1/2 kg అండి. ఇందులో మేము ఏం లేదండి, జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టామండి. ఇప్పుడు మేము దీనికి మసాలాలు ఎక్కువ వాడకూడదండి. మటన్కి అంత నార్మల్గా చేస్తే అంత టేస్ట్ వస్తుంది మటన్. ఓకే, ఇప్పుడు అది చికెన్ అండి. ఈ చికెన్లో వచ్చేసి మేము పెరుగు, ఉప్పు, కారము, తర్వాత కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, ఎందుకంటే మటన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాగ్నేట్లకు అవసరం లేదండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అది మేము వేస్తాం. అట్లా మేము వేసిన ఆయిల్ ఉందని ఏం లేదు, మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, ఇందులో కొంచెం జీలకర్ర. ఇప్పుడు చూడండి, మీకు మంచిగా కనిపిస్తుంది. ఓకే, మా మమ్మీ ఉప్మా చేస్తుంది. హాయ్ చెప్పు. ఇందులో ఒక 2 యాలకులు, పెట్టండి. అంతే, ఏదో తెలియని ఒక పువ్వు. ఏంటివి పువ్వా? ఇవి పువ్వులు అంటే ఆ పువ్వులు అనుకో. దాచిన చెక్క. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవి మసాలాలు ఎన్నైనా వేసుకోవచ్చు. మీకు ఎంత ఎన్నైనా కాదు, అన్ని కొన్ని మీకు క్వాంటిటీకి సరిపోని వేసుకోండి. ఇప్పుడు మీకు ఇది క్వాంటిటీ ఎంతో అంత వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ వేస్తే అంత. ఇది ఒకవేళ మన యూట్యూబ్లో అప్లోడ్ అయితే ఎట్లుంటుంది బా. అవేంటిది? ఇది కూడా పువ్వు. అవి కూడా పువ్వు అంట. అన్నిటిని కలిపి బిర్యానీ దినుసులు అంటారు. మిరియాలు, లవంగాలు, మిరియాలు వేస్తారండి. Guys, stop. Okay, hello. అడ్డలేరా మంగళ. వచ్చేంత వరకు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి. ఓకే, అల్లం పెట్టేసుకుంటాం మనం. చూడండి ఫ్రెండ్స్, మనం మీకు ఎంత కావాలో వేసుకోవచ్చా? లేదు, సరిపోవడం. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 1 అవర్ అయింది, దీంట్లో 1 అవర్ అయింది. ఫాస్ట్ అంటే అది ఉడకాలి కదా. ఆఫ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ ఇందులో వేసుకోవాలి. కొంచెం జరుగురా, నేను కలపాల వద్దా. చూద్దాం, మంచిగా ఉన్నా మాకు పడిపోయి. మేము ఎప్పుడు తీసుకున్నా కాకపోతే కేజీ కొంచెం ఎక్కువ తీసుకున్నాం, అంతే కదా. మళ్ళీ జాయింట్కి వేసేస్తాం. అమ్మా, నువ్వు చెప్పినా. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని
ఇంకా మటన్కి ఆనియన్స్ ఇవి వేయాలి మా జీడిపప్పులు